ఈ వీడియో గుంటూరు వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ చూసినట్లయితే అసలు లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఫేమస్ అయిన పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. సో అందుకని 2 పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్లేమ్ పైన కాల్చాను. తర్వాత మంచి టేస్ట్ కోసం ఒక ప్యాన్లో ధనియాలు, మెంతులు అండ్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేశాక కొంచెం మిరియాలు కూడా వేసి వాటిని మిక్సీ పెట్టి పులుసు ఎందులో అయితే చేసుకోవాలనుకున్నామో అందులోకి మనం ఉడికించిన మామిడికాయలు అయితే వేసి పైన తొక్కంతా తీసేయాలి. వేడిగా ఉండేటప్పుడు తీయకండి. నేను వేడిగా ఉన్నప్పుడు తీసాను, కాలింది. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని అందులోనే మనము కాల్చిపెట్టిన పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేసి బాగా మెత్తగా చేసి కలుపుకొని లోన్ టెంకుంటాం కదా, తీసేయండి పక్కకి. కొంచెం సాల్ట్ వేసుకొని మనకు టేస్ట్ తగినంత అండ్ కొంచెం కొత్తిమీర అండ్ మనం ముందుగా పక్కగా చేసి పెట్టిన మసాలా పొడి, ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని మనకి వాటర్ కూడా ఎంత వేయాలి అంత వేయాలని లేదు, క్వాంటిటీ మన ఇష్టం. నెక్స్ట్ అయితే బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే తాలింపు పెట్టేసుకోవడమే అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్ట్ అయితే